పప్పు కుక్కర్లల్లా డ్రమ్ములల్లా మజా డబ్బాలల్లా బలి కాకుండా హ్యాపీగా లైఫ్లో లీడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సింగిల్స్ అంత నెగిటివ్ తీసుకుంటే ఒక రోమియో జూలియట్ లాగా అంటే గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయి కదా, అది ఒకప్పుడు టైటానిక్ ప్రేమలు కూడా ఉన్నాయి కదా, నెగిటివ్ తీసుకుంటున్నారు. అది ఒకప్పుడు, అది ఇప్పుడు ఎక్కడ కూడా జెన్యూన్ లవ్ లేదు. అవసరాలకు మాత్రమే అండ్ మన షాపింగ్కి ఒక బ్యాంక్ పర్సన్ కావాలన్నట్టు ఒక పర్సన్ కోసం అంతే. లాయల్గా ఉండే వాళ్ళు చాలా రేరు. 100%లా ఒక 99% అంత వేస్ట్, ఒక 1% ఎక్కడో మంచి అనేది ఉందనేసి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి అక్క, మరి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? రెండు బెటర్ ఏం కాదు. అందులో డైవర్స్ అవుతున్నాయి, ఇందులో కూడా విడిపోతున్నారు. అలా అన్నాను సింగిల్ ఉండమంట. సింగిల్ ఉండుర్రి, అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ సింగిల్ వాళ్ళ వల్లనే సమాజం ఖరాబ్ అవుతుంది అంటారు, మీరేం చెప్తారు? తప్పుడు ఆలోచనలతో తప్పు పని చేస్తారు అంటారు, మీరేం చెప్తారు? అంటే తప్పుడు ఆలోచన, తప్పుడు అనేది అది మన మైండ్ సెట్లో మన క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందరు కూడా అలా ఉండరు, చాలా రేర్. అంటే చాలా మంది ఉంటారు, బట్ జెన్యున్గా ఉండే పర్సన్స్ చాలా రేర్. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అటు మ్యారేజ్ చేసుకున్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా, లవ్లో ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా. ఏదో అవసరాల కోసం లవ్ చేసుకుంటే మాత్రం వేస్ట్. అది మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళతో మనం ఉంటే బాగుంటుంది. చాలా మంది సింగిల్స్ కూడా ఏం చెప్తారంటే, వ్యాలంటైన్స్ డే అన్నది క్యాలెండర్ తీసేయాలి అని డిమాండ్ చేస్తారు, మీరేం చెప్తారు? ఎందుకు డిమాండ్ మంచిగా ఉన్నాయి కదా, హగ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, అవి ఇవి ఫన్నీగా ఉన్నాయి. అంటే ఇలాంటి మూమెంట్స్ కూడా లైఫ్లో ఉండాలి. అన్ని ఫ్లూయెంట్గా స్ట్రిక్ట్గా ఉండాలంటే కష్టం. ఇలాంటివి కూడా కొంచెం క్రేజీగా ఉండాలి లైఫ్లో, చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ డే కాబట్టి సో కొంచెం డిసప్పాయింట్ కూడా ఉంటుంది ఇదే డే.